వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ రాష్ట్రపతి అభ్యర్థిత్వ మద్దతు కోసం అటు ఎన్డీఏ సర్కార్ ఇటు యూపీఏ సర్కార్స్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రాజకీయాలు తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరుగుతుండగా ఏపీ తెలంగాణలో అధికార పార్టీలైన టీఆర్ఎస్ టీడీపీలు ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ వైసీపీ మినహా అన్ని విపక్ష పార్టీలు యూపీఏ అభ్యర్థి మీరా కుమార్కు మద్దతు ఇస్తున్నాయి. మొత్తం మీద ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ముగ్గురు కూడా అటు ప్రధాని రాష్ట్రపతిగా అభ్యర్థిని ప్రకటించక ముందే తమ విధేయతను పోటీపడి చాటుకున్నాయి. ఈరోజు ఇటు స్వాగత ఏర్పాట్లు కూడా అలానే చేశాయి. ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి టీడీపీ నుంచి సతీష్ మాదిక్ గారు, అదేవిధంగా సిపిఐ సీనియర్ నాయకులు పీజే చంద్రశేఖర్ గారు, వారితో పాటు బీజేపీ నాయకులు మాధవి చౌదరి గారు, ఇక కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరా సోమన్ గారు, టీఆర్ఎస్ నుంచి దినేష్ చౌదరి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా దినేష్ గారు చెప్పండి. జనరల్గా మనం పదే పదే ఇటు టీడీపీ కానీ లేదా టీఆర్ఎస్ కానీ తెలుగు ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం ఇది పదే పదే చెప్పుకుంటూ ఉంటాము. ఈరోజు రామ్నాథ్ కోవింద్ పర్యటన చూస్తే ఆత్మగౌరవం జాడలు ఎక్కడా కనిపించట్లేదు. వాళ్ళు ఓట్ల కోసం ఇక్కడికి వస్తే మనం పోటీపడి వాళ్ళకి స్వాగతాలు చెప్పి వంగి సాగిలపడి మద్దతు ప్రకటిస్తున్నాం. అసలు అభ్యర్థి ప్రకటనకి ముందే ఎందుకు మద్దతు ప్రకటించాల్సి వచ్చింది అనేది చెప్పకుండా కూడా పోటీపడి ముందే తమ మద్దతు ప్రకటించారు. ఎందుకంటారు? ఈరోజు ఒక వ్యక్తి అందులో ఉన్నతమైన స్థానంలో ఉంటూ ప్రజా జీవితంలో ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఒక విషయం దినేష్ గారు, మద్దతు ప్రకటిస్తే ఏ విధంగా మాట్లాడే ముందు ఒక విషయం చెప్తున్నా. కలాంని కూడా అభ్యర్థిగా ఆ రోజు ప్రకటించారు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున. ఆ రోజు ఇంత పోటీలు పడి ముందే కలాం కంటే ఇక్కడ ఉన్నతమైన వ్యక్తులా కాదా అనేది మనం చర్చ పెడితే ఆ రోజు ఇంత పోటీ పడి ప్రకటించలేదు, ఇంత హంగామా చేయలేదు. ఎందుకు ఇంత హంగామా చేయాల్సి వస్తుంది? ఎందుకు తమ విధేయతను ఇంత ఇదిగా చాటుకోవాల్సి వస్తూ ఉంది? చెప్పండి. ఇక్కడ విధేయత ఎందుకు వస్తుందండి? నేను అంటున్నా, కేసీఆర్ గారు ఒక సూచన చేశారు ప్రధానమంత్రికి, ఒక దళిత అభ్యర్థిని పెడితే దేశవ్యాప్తంగా ఇప్పటికే సూచన చేసినందుకే పెట్టారంటారు. ఎస్, వాళ్ళు బీజేపీ వాళ్ళే ఒప్పుకున్నారన్నమాట. గతంలో ఈ గడిచిన 3 ఏళ్లలో అనేక సందర్భాల్లో దళితులపైన దాడులు జరుగుతున్నాయి. అటువంటి అపోహలు దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ప్రయత్నంలో మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఒక దళిత అభ్యర్థిని రాష్ట్రపతిగా ప్రకటించండి కేసీఆర్ గారు సూచన చేస్తే దళితుల అభ్యున్నతికి అది తోడ్పడుతుందనేసి దానికి ఆయన సూచన చేసిన దాన్ని బీజేపీ వాళ్ళు అంగీకరించారు. ఎస్, ఆయన సూచన అంగీకరించినప్పుడు కేసీఆర్ గారు కూడా మా సూచనను గౌరవించి మీరు ఎన్నుకున్నందుకు ఒక దళిత అభ్యర్థిని మేము బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు. దానిలో ఆత్మగౌరవం దెబ్బతినాల్సిన అవసరం లేదు. రెండోది, రాష్ట్రపతి కాబోతున్న వ్యక్తి, అతనికి ఒక సముచిత గౌరవం ఇచ్చే విధంగా స్వాగతం ప్రజాస్వామ్య దేశంలో తగిన గౌరవం ఇవ్వడం అనుకోవాలి. ప్రకటించేసి రాష్ట్రపతి కాబోతున్న వ్యక్తి అని చెప్పి మీరు విధేయత ప్రకటిస్తారా? ఎన్నిక జరిగేదాకా కనీసం వెయిట్ చేయొచ్చు కదా, ఆ తర్వాత మీ విధేయతలు మీ స్వాగతాలు చూసుకోవచ్చు. ఇట్స్ ఎ సింపుల్ మ్యాథమెటిక్స్. అక్కడ కావాల్సింది గెలుపుకి 50%, ఇక్కడ వీళ్ళకి 64% ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఏదో తాపత్రయపడి ఉనికి నిలుపుకోవడానికి ప్రతిపక్షాలు పెట్టడం తప్పితే ఇక్కడ ఎన్నిక అవసరం లేదు యాక్చువల్గా. సతీష్ గారు చెప్పండి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రామ్నాథ్ కోవింద్ రాక సందర్భంగా జరిగిన హడావుడి చూస్తూ ఉంటే తెలుగు ఆత్మగౌరవం అంటే తెలుగుదేశం పార్టీ మీద కాబట్టి చెప్తా ఉన్నా, తెలుగు ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్తో పుట్టిన పార్టీ కాబట్టి ఎక్కడో దెబ్బతిన్నట్లు అనిపించట్లేదా? ముఖ్యంగా మేడం, ఇప్పుడు ఈ కూటములన్నింటినీ కూడా సమీకరించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఈరోజు ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిని ప్రకటించడం ఉమ్మడిగా, అంటే మేము కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కనుక ఆయన మా అభ్యర్థి వచ్చినప్పుడు సాధారణంగా స్వాగతం పలకడం అనేది, సమావేశం పెట్టడం అనేది కూటమిలో భాగస్వామ్యంగా మా పని మేము నెరవేర్చాం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినాం. కేసీఆర్ గారు గతంలో ఒకసారి మన ఈ నోట్ల మార్పిడి విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ వ్యతిరేకంగా మాట్లాడి తర్వాత 4 రోజులకు సరి చేసుకొని ఫస్ట్ స్మార్ట్ తెలంగాణ కేసీఆర్ గారు ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. కేసీఆర్ గారు ఎక్కడ దయచేసి సతీష్ మాదిగ గారు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దాన్ని అధ్యయనం చేసేంత వరకు వారు మౌనం ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నేను నా సూచన మేరకు అయ్యింది అని తర్వాత వ్యతిరేకించిన వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ఆయన నల్లధనాన్ని విషయంలో ఏదైతే బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతే తీర్మానాలు చేసుకుందో దానికి కట్టుబడి ఉంటాడు మా బాబు గారు, అందులో సందేహం లేదు నేను బాబు. ఇంకోటి, ఇప్పుడు ఈ ఎన్నిక సమయంలో ఆదరాబాదరాగా అంటే ఒక అవకాశం వచ్చిందంటే సరే ఎన్డీఏ కూటమితోనే ఉన్న అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి అని మీకు తెలిసినా
ఈరోజు ప్రస్తుతం జిఎస్టీ సమస్య ఒకటి వచ్చి పడింది. ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రి గారు మనకు మన ప్రాజెక్టుల విషయంలో 19,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం వాటిల పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఇండైరెక్ట్గా 3,000 కోట్ల రూపాయలు నష్టం, అంటే దాదాపు 22,000 23,000 కోట్ల రూపాయలు మనకు జిఎస్టీతో నష్టం జరుగుతుందని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ గారు ఏమంటారు, అసలు నష్టమే జరగదని చెప్పేసి అని చెప్తుంది. కానీ ఈ మద్దతు ఇచ్చే సమయంలో తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ రాష్ట్ర వ్యక్తిగా మేము కోరుతున్నామంటే, సరే ఇచ్చే వ్యక్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇచ్చినా కనీసము కొన్ని కండిషన్స్ పెట్టింటే బాగుండేది. ఏమని అంటే నేనేమంటున్నాను, స్వాగతించాల్సిందని స్వాగతించాలి, ప్రతి దానిలో రాజకీయం చేయకూడదు. సతీష్ మాదిక్ గారు ఏమంటున్నాను, ఇప్పుడు ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను మేడం. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా, తెలంగాణ ప్రజలుగా మేము ఏం కోరుకుంటున్నామంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీకు ఒక అవకాశం ఉంది మీ చేతిలో. ఎందుకొరకు జిఎస్టీలో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బీడీ తయారు చేసి, బీడీ మీద ఈరోజు పన్ను ఉంది. అదే సమయంలో మనకు నార్త్ ఇండియాలో గోధుమలు బాగా పండిస్తారు, ఇక్కడనే పండియం మనం. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక అక్కడ జిఎస్టీ పడవచ్చు, కానీ ఇక్కడ కూడా పెట్టేసి ఈ రకంగా కొన్ని ఉన్నాయంటే కొన్ని పంటలే కానీ రైతులకు సంబంధించిన అంశాలే కానీ వీటిని కొన్ని కండిషన్స్ పెట్టి ఈ రకరకాల రాష్ట్రాల్లో ఒక్కొక్క పంట వేస్తారు, ఒక్కొక్కటి ఉండదు అని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ మాట్లాడి బీజేపీతో మాట్లాడేసి నేనేమంటున్నా అంటే అది చేసింటే మనకు కొంత లాభం జరిగేది. లాభం జరగడం వల్ల మీరు ఆల్రెడీ మద్దతు చేస్తారు కనుక మీ అవసరం, సరే మీరు మద్దతు చేసినంత మాత్రాన చేయనంత మాత్రాన అక్కడ అభ్యర్థి ఓడిపోతాడని ఏం పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు సపోర్ట్ చేసిండ్రు, సపోర్ట్ చేసిన దాంట్లో తెలంగాణ కూడా లాభదాయకం ఉండేది అని అంటే బాగుండే ప్రజల విషయంలో. ఇంకొకటి, ఈరోజు తాను గతంలో ఉన్న రాష్ట్రపతిని మోకరిల్లి చెప్పిండు, ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడ్డాయని కూడా మోకరిల్లి చెప్తుండే. ఏమని, మా రాష్ట్రం వైపు ఒకసారి దృష్టి పెట్టుకొని ఉండండి, మమ్మల్ని ఆదుకోవాలి మీరు అని చెప్పేసి అని మాట్లాడుకుంటూ వస్తున్నాను. అంటే నేనేమంటున్నాను, మన సమస్యలు పరిష్కారం చేసుకునే కాడ నీవు మోకరిల్లిన సంతోషమే, కానీ అటువంటి పరిస్థితులు అయితే కనపడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మోకరిల్లిండో ప్రధాని మోడీ దగ్గర పక్క రాష్ట్రంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఏం చెప్పిండండి, దేవాలయాల మీద చర్చలు చేర్చిరా మీరు ఇక్కడికి వచ్చారు మమ్మల్ని శరణు పెట్టమంటారా? మీ నాయకుడు ఉన్న రాష్ట్రంలో నీవు అడిగింటే బాగుంటుండే అంటున్నాం మేము. ఎందుకంటే ఒక అవకాశం ఉన్నది, అది తెలంగాణ ప్రజలు అంటే చంద్రబాబు నాయుడు చేయట్లేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ముస్తారా? చంద్రబాబు నాయుడు సంగతి పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు చేయలేదని చెప్పేసి మీరు చేస్తారా? మీరు ముందుతారా చెప్పండి. ఈ రోజు తెలంగాణలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, భూముల అక్రమాలు జరుగుతున్నాయి, అదే సమయంలో ప్రజలు ఇబ్బంది కనుక ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ కండిషన్ నేనేమంటున్నా మేడం, ఇప్పుడు వినండి మేడం, నేనేమంటున్నాను కేసీఆర్ గారి చేతిలో ఉన్నదాన్ని, అంటే తనకు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి, ఇక్కడున్న ఇబ్బందుల గురించి కొన్ని మాట్లాడితే బాగుంటాడు. దళితుని పెట్టండి రాష్ట్రపతి అని చెప్పినోడు మా రాష్ట్రంలోకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం అనేది మీ పార్టీ అధికారంలో ఉన్న చోట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కంపారిటివ్లీ తెలంగాణ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించి ఒక్క మాట కూడా అక్కడ ప్రస్తావించలేదు కదా, ఒక్క మాట కూడా అక్కడ ప్రస్తావించలేదు కదా. ఎన్డీఏ కూటమిలో ఉంటూ ఈరోజు స్పెషల్ స్టేటస్ కన్నా అక్కడ ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడానికి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కష్టపడుతున్నాడు మేడం. ప్రధానమంత్రి గారి దగ్గర ఇప్పుడున్న వెంకయ్య నాయుడు గారి దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర కూటమిలో కూర్చొని, ఎందుకంటే మాకు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, అక్కడ అన్ని నిర్మాణం చేసుకోవాలి కనుక ఖచ్చితంగా మాకు సహాయ సహకారం అందించాలా, ప్యాకేజీ కావాలని అడిగిండు ఆయన. ఆయన ఏమి అనలేదు. నేనేమంటున్నా అంటే అది రాష్ట్రపతి సమావేశంలో చెప్పాల్సిన పని ఉంది. ఆల్రెడీ ప్యాకేజీ దీని మీద ఎంతో చర్చ జరిగింది, స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజీ కావాలని. కానీ ఆ మాట కూడా అడగలేదు కదా ఈ ముఖ్యమంత్రి. ఆ మాట కూడా అడగలేదు. ఎందుకొరకంటే మేడం ఈ రోజు
ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో లేదు మేడం. ఈరోజు వైఎస్ఆర్సీపీ మంచి ఎన్డీఏ పని కూటమిలో చేసినప్పుడు లేదు. ఎప్పుడైనా నేనేమంటున్నా, స్వాగతిస్తాము, వీళ్ళు ఆదరాబాదరగా వెళ్ళడంలో ప్రజలకు చేటు ఆంతర్యం ఏంది జరిగినట్లయితే అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా? ఎన్డీఏ కూటమిగా మేము తెలుగుదేశం పార్టీగా మేము సపోర్ట్ ఇస్తాం మేడం. నష్టం ఉన్నా లాభం ఉన్నా కూటమి యొక్క దాన్ని మేము చూసుకోవాలి కనుక మేము ఖచ్చితంగా ఫాలో అప్ అవుతాం. కానీ మీరు బయట ఉన్నోళ్ళు కదా, మీ పార్టీ ఎన్డీఏలో లేదు, వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో లేదు, మళ్ళీ మీరు ఏ మంచి పని చేసిండ్రు? అరే కనీసం అడిగితే మీ నోటి ముఖ్యాలు రాలేదుగా. ఆర్థిక మంత్రి చెప్తుండే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని, మేమంటే ప్రతిపక్ష పార్టీగా అడిగితే బాగుంటుంది. అది పరిస్థితి అడగకుండానే మాట్లాడుతారు. చంద్రశేఖర్ గారు ఇప్పుడు మొత్తం మీద అంటే ఇద్దరికి సంబంధించి కూడా పోటీలు పడి మోకరిల్లి తమ విధేయత అదేవిధంగా మద్దతు ప్రకటించారు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య ప్రక్రియలో రాష్ట్రపతి అయినా కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా రైట్ మీరు కూటమిలో ఒప్పుకుంటాం. ఒక్క నిమిషం. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఓట్లు వేస్తేనే రాష్ట్రపతి గెలుస్తారు. మరి ఇక్కడ ఓట్లు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళని డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు పోటీ పడి ఈ మోకరిల్లి మద్దతు విధేయత ఇదంతా ఎందుకు తెలుపుతున్నారంటారు? ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మిగిలినటువంటి పదవులకు జరిగేటువంటి ఎన్నికలకి రాష్ట్రపతి పదవికి జరిగేటువంటి ఎన్నికలకి సైద్ధాంతిక పరంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి తేడాని ముందు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి రాష్ట్రపతి ఎన్నికలు జరిగినటువంటి ప్రతిసారి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలతో కూడా సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక మంచి అనుభవం ఉన్నటువంటి, సంస్కారం ఉన్నటువంటి, చరిత్ర ఉన్నటువంటి, సిద్ధాంతం ఉన్నటువంటి, రాజ్యాంగం మీద దేశ రాజకీయ పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా తీసుకొచ్చేదానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చేసి ప్రతిపక్షాలను మోసం చేయడంలో పైచేసి సాధించారు. వారు అన్ని రాజకీయ పార్టీలని కలిశారు. వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, రాజ్నాథ్ గారు వీళ్ళ ముగ్గురితోటి కమిటీ వేశారు. అందరి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ తరఫున క్యాండిడేట్ ఎవరో చెప్పలేదు. మీరేమన్నా చెప్తారా అని చెప్పేసి అడిగారు. మీ క్యాండిడేట్ ఎవరో చెప్తే మేము దాని మీద ఎస్ఆర్నో చెప్తామని అన్నారు. ప్రత్యేకించి వామపక్షాల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మేము ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా మేము ఆమోదించేది లేదు అని మేము స్పష్టంగా వారికి తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షాలతోటి చర్చలు అనేటువంటి పేరుతోటి అధికారపక్షం వచ్చి ఒకటో రెండో మూడో పేర్లు పెట్టి వీళ్ళల్లో మేము ఇట్లా అనుకుంటున్నాం, మీరేమైనా సలహా చెప్తారా అని చెప్పి వారి సలహా తీసుకొని ఉంటే అది ఒక ప్రజాస్వామికమైనటువంటి ఏకభావంతో సర్వోన్నతమైనటువంటి ఒక పదవికి ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసే దాంట్లో ఒక నిజాయితీ కలిగినటువంటి పద్ధతిగా మనం అనుకునేవాళ్ళం. కానీ ఈ పద్ధతిని శాబటేజ్ చేసి ప్రతిపక్షాలను ఇరుకుని పెట్టి వాళ్ళకి సమయం లేకుండా టైంపాస్ చేసి ఆ రకంగా వాళ్ళు రామ్నాథ్ కోవింద గారిని పెట్టడం జరిగింది. ఇది ఒక అంశం. దీంట్లో జరిగినటువంటి మా ఎన్డీఏ అభ్యర్థి ఎన్డీఏలో చర్చించాము ఇవన్నీ లేవండి. ఎన్డీఏలో చర్చించలేదు, బీజేపీలో కూడా చర్చించలేదు. ఆ ప్రధానమంత్రి గారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవరైతే టాప్ సీక్రెట్ మనుషులు ఉన్నారో వాళ్ళ కోర్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చివరి నిమిషంలో ఆయన్ని పేరు ముందుకు తీసుకొచ్చేసి ఇది మా అభ్యర్థి అని చెప్పేసి అటు కేసీఆర్ గారితో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో కానీ లేకపోతే మిగిలిన వారి మిత్రపక్షాలతో కానీ చర్చించడం జరిగింది. కానీ ఇప్పుడేదో మేము చెప్తేనే ఆయన ఒప్పుకున్నాడు, లేకపోతే మేము చెప్పకపోతే వేరే వాళ్ళు అయ్యేవాళ్ళు, ఇటువంటివన్నీ ఏంటంటే మనల్ని మనం ఎక్కువ చేసి మాట్లాడుకోవటం అవుతుంది కానీ వాస్తవం మాత్రం కాదు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటిదంటే రాష్ట్రపతిగా ఈ రోజున కాంగ్రెస్ తరఫున మీరా కుమార్ గారు ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ లేదా మిగతా ఈ కూటమి ఎవరైతే ఉన్నారో వీళ్ళ తరఫున వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనేది అదొక డిఫరెంట్ అంశం. సమస్య ఏంటిది? రామ్నాథ్ కోవింద గారు ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన క్రిస్టియన్స్కి, మైనారిటీస్కి, దళితులకి జరిగినటువంటి ఏ పోరాటంలో కానీ ఏ ఆందోళనలో కానీ
ఎక్కడ ఆయన పేరు కానీ ఊరు కానీ స్టేట్మెంట్ కానీ, నేను గత 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఆయన పేరు ఎప్పుడు ఆయన బీహార్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా బీహార్ గవర్నర్ ఆయన అనేటువంటి విషయం 190 మంది ప్రజానీకానికి లేదా ప్రజాప్రతినిధులు కూడా తెలవనటువంటి ఒక వ్యక్తి. ఆయన మంచివాడా చెడ్డవాడా, ఆయన చదువులేంటిది చరిత్ర ఏంటిది అనే దానిలోకి నేను వ్యక్తిగతమైనటువంటి దాంట్లో పోవడం లేదు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండే కాకుండా ఆయన చేసినటువంటి అనేక స్టేట్మెంట్లు మైనారిటీస్కి వ్యతిరేకంగా, క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అనేక సార్లు ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రతీకగా ఉన్నటువంటి ఒక రామ్నాథ్ గోయింకా గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా, అది కమ్యూనిస్టులు కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా సరే ఆ భావజాలాన్ని, ఆ ఆలోచన విధానాన్ని, ఆ సిద్ధాంత ప్రాతిపదికని ఆమోదించినట్ట అనేటువంటిది ప్రధానంగా చర్చించాలి. కానీ ఆ చర్చించాల్సినటువంటి ప్రాతిపదిక అది కానీ రాజ్యాంగం మీద పూర్తిగా దాన్ని అమలు జరిపేటువంటి, ప్రజల పక్షాన అమలు జరిపేటువంటి ఒక హామీ ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఉండాలి. అతని యొక్క స్వాతంత్ర పోరాట వారసత్వం కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. విద్య మీద, వైద్యం మీద, రక్షణ శాఖల మీద, అంతర్జాతీయ రాజకీయాల మీద ఒక గ్రిప్పు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ మనం బేరీజ్ వేసి చూసినట్టయితే మీరా కుమార్ గారు ఈయన రామనాథ్ గారి కంటే ఎన్నో రెట్లు ఆయన గొప్ప వ్యక్తి అయినా సరే, మంచి వ్యక్తి అయినా సరే, చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే మాకు పట్టదు. మోడీ గారు చెప్పిన దానికి మేము భజన చేస్తాము అనే దానికి ఈ మన ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అన్నారు. వీళ్ళందరూ రంగులు వేరైనా కానీ, హంగులు వేరైనా కానీ, మాటలు వేరైనా కానీ ఆచరణలోకి వచ్చేసరికి వీళ్ళందరూ ఒకే తానులో గుడ్డలు అనేటువంటిది రుజువు చేసుకున్నటువంటి ఒక నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిపేటువంటి ఎన్నికలు దీనికి విప్పు ఉండదు. దీని మీద ఫలానా వాళ్ళకి ఓటేయాలనేటువంటిది ఏముండదు. తమ యొక్క ఆత్మ ప్రబోధానుసారంగా ఓటేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. గతంలో సంజీవ్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు వివి గిరి గారిని పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారిని ఓడించి వివి గిరి గారు వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి. అయితే అంతటి రాజకీయ పరిణితి, అంతటి స్వాతంత్ర్యం, అంతటి ప్రజాస్వామిక దృక్పథం ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ఓటర్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు కానీ ఉన్నదా లేదా అనేటువంటిది వారందరూ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం. మీరా కుమార్ లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి, ఒక చరిత్ర ఉన్నటువంటి, ఒక రుజువైనటువంటి పబ్లిక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పోటీలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా, ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు కూడా చెప్పారు, రాజకీయాలకు ఫుల్ స్టాప్, ఐ డజంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, నేను గవర్నర్గా అయినప్పుడే వాటిని పక్కన పెట్టినా అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలు ఉండటానికి వీల్లేదు. ఏముండాలి అని అంటే రాష్ట్రపతికి ఉండేటువంటి అవగాహన, ఆలోచన, సైద్ధాంతిక పరిపుష్టి అవసరము అని చెప్పి ఆయన కూడా ఒప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో రామ్నాథ్ కోవింద గారు చెప్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లోనే మనం ఆలోచన చేసినట్టయితే ఈ రోజున ఆర్ఎస్ఎస్గా ఉన్నటువంటి, ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగి పదవులు నిర్వహించి ఆర్ఎస్ భావజాలానికి ఒక స్ఫూర్తిగా నిలబడినటువంటి రామ్నాథ్ కోవింద్ని ఓడించడమా గెలిపించడం అనేటువంటిది ఈ రోజున ప్రజాస్వామికమైనటువంటి ఒక పెద్ద సవాలు, ఒక ఛాలెంజ్ ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు ఇటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రాలో కానీ ఉన్నటువంటి ఈ చెప్పుకునేటువంటి పాలక పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారు అన్నట్టు దాసోహం అనడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పెద్ద నష్టం అని చెప్పి మేము భావిస్తాం. ఇందిర గారు, మిగతా జనరల్ ఎన్నికలకి ఈ ఎన్నికలకి డిఫరెన్స్ అన్నది ఉన్నది ఇక్కడ. సో ఇవాళ కనుక ఈరోజు మన చర్చ యాక్చువల్గా అంటే తెలుగు రాష్ట్రాలు ఆయన రాష్ట్రపతిగా వచ్చినప్పుడు, అభ్యర్థిగా వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాలంటే పోటీలు పడి ఘన స్వాగతం చెప్పడం, ఒక సాధారణ ఎన్నికల్ని తలపిస్తా మొత్తం ఫ్లెక్సీలు పెట్టడం, ఇదంతా అవసరమా? అదే అంటున్నాను నేను. అందుకే అన్న ఇప్పుడు ఇక్కడ ఓటు వేసేది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే. సో అలాంటప్పుడు ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మీరా కుమార్ గారు వచ్చినప్పుడు మీరు చూసారు, నీట్గా అక్కడ ఉన్నటువంటి కేవలము మాకు మద్దతు ఇచ్చినటువంటి లెఫ్ట్ పార్టీల వాళ్ళను
మా పార్టీ వాళ్ళను నార్మల్గా కలిసి తను మాత్రము విన్నవించుకున్నారు. నేను తెలంగాణ ఇవ్వడంలో ఒక తల్లిలాగా నా పాత్ర పోషించినాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి, సైద్ధాంతికంగా దానితో పాటుగా ఆత్మ ప్రబోధానుసారంగా మీరు నాకు ఓటు వేయండి, నన్ను ఒక దళిత మహిళగా చూడొద్దు మీరు అని తను క్లియర్గా చెప్పినారు. దాన్ని ఇక్కడ తీసుకున్నట్లయితే ఇవాళ జరిగినటువంటిది ఫ్లెక్సీలు వేయాల్సి ఉంటాయి. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ ఫ్లెక్సీలు వేయరాదు అని నిబంధనలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇవాళ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం అవే ఫ్లెక్సీలు వాళ్ళు వేసుకున్నారు. ఫస్ట్ పాయింట్. దెన్ ఇవాళ మాట్లాడినాక మీ మీద అధికార ఓటింగ్ల పైన నిషేధం ఉంది. ఇవాళ తీసుకున్నది అఫీషియల్ గా పర్మిషన్ ఉన్న ఓటింగ్లు పెట్టారు ఇవాళ. రైట్. అది మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడండి సార్, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఏది వాస్తవం అది వాస్తవం. ఇప్పుడు నేను చెప్తాను విను. దినేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తాం. మీరు మాట్లాడండి. మాట్లాడాలి, ఎవరు మాట్లాడినప్పుడు కూడా నీతి ఉండాలి డిబేట్ అని గమ్మునున్నాను. సో నేనేమంటున్నాను, ఇవాళ నీతిగా నిజాయితీగా ఇవాళ మద్దతు ఇవ్వాల్సిన అవసరం టీఆర్ఎస్కు ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలంగాణ సాకారం కావడం కోసం కీలక పాత్ర భూమిక పోషించినటువంటిది వారు మీరా కుమారి గారు. ఆమె వచ్చి హుందాగా అడిగింది, ప్రయత్నం చేశారు. మీరు అత్యుత్సాహంతో అసలు క్యాండిడేట్ని ఎవరో డిక్లేర్ చేయకుండా ముందే మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. దానితో పాటుగా ఇవాళ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఒక్కసారి కనుక అంటే ఎలక్షన్స్ బిఫోర్ నేను అనేది తీసుకున్నట్లయితే కేసీఆర్ గారు మోడీకి నేను ఈ సన్యాసికి నేను సపోర్ట్ చేయనని చెప్పేసి మాట్లాడినారు. స్టేట్మెంట్స్ ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. ఈ రకంగా మీరు మాట్లాడిన వాళ్ళు సడన్గా ఇవాళ ఎందుకు మార్చుకున్నారు? మేము ఒక్కటే ఏం అడుగుతున్నామంటే ఆ వ్యక్తికి ఇవాళ రామ్నాథ్ కోవింద్ మేము వ్యతిరేకించట్లేదు, కానీ రామ్నాథ్ కోవింద్ గారికి మీరు సపోర్ట్ చేసే ముందు ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ మద్దతులో మీరా కుమారి కన్నా తను బెటర్మెంట్గా మీకు ఏమనిపించింది, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ మొత్తం స్పీచ్లో తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక మాట ఆ దిశగా మనకి కనబడలేదు. దెన్ ఇంకొక విషయము, దళితులని రాష్ట్రపతి మేము చెప్తేనే చేశారని చెప్పినటువంటి సోదరులకి స్ట్రైట్గా అడుగుతున్నా, ఇక్కడ దళిత సీఎం చేస్తా అని చెప్పినటువంటి మీకు అక్కడ రాష్ట్రపతి చేయమని చెప్పే అధికారం మీకు ఉన్నప్పుడు మరి ఇక్కడ దళితుడు సీఎంగా పనికిరాడా? సెకండ్ క్వశ్చన్. దీనితో పాటుగా మీరు తీసుకున్నటువంటిది తెలంగాణ ద్రోహి అని అంటే ఇవాళ ఎట్లా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది అంటే టీఆర్ఎస్ విషయంలో ఇవాళ వెనక వీళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ వెనక డీలిమిటేషన్కి అసెంబ్లీ యొక్క నియోజకవర్గాలు విభజించే దాంట్లో అంటే వాటి యొక్క పెంచే సంఖ్యలో ఈ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏమైనా మాట్లాడుకొని దీని వెనక ఏమైనా లాలూచి పడ్డారా? ఫస్ట్ పాయింట్. దీనితో పాటు కేసీఆర్ గారి పైనటువంటి ఈడీ కేసుల విషయంలో మీరు ఇంకో చేసినారా? డిమానిటైజేషన్ సమయంలో సేమ్ ఇదే మనం మాట్లాడున్నాము. ఇది సెకండ్ క్వశ్చన్. ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారికి ఇవాళ మీరు ఎందుకు మీరు ఫస్ట్ ఎందుకు క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేయలేదు? ఫస్ట్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? మీరు అన్ని పక్షాల దగ్గరికి అన్ని ప్రతిపక్షాల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మినిమంగా మేము ఈ క్యాండిడేట్ని పెడుతున్నాము కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి అని మీరు ఎక్కడ అడగలేదు. కాంగ్రెస్ ఒక్కనొక సమయంలో ఒక లీక్ ఇచ్చింది మీకు, ఎల్కే అద్వానీ కానీ సుష్మా స్వరాజ్ కానీ ఉన్నట్లయితే మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇవాళ మేము ఎందుకు రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన తర్వాత మేము అపోజిషన్ క్యాండిడేట్ పెట్టాల్సి వచ్చింది అనుకున్నప్పుడు టీఆర్ఎస్కు అంటే రహస్యంగా ఉన్నటువంటి మిత్రపక్షం అనేటువంటి ఎంఐఎం ఉన్నటువంటి ఓవైసీ గారు ఏం చెప్పారు? 2010లో క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి భారతదేశంలో వాళ్ళు భాగం కాదు అని చెప్పేసి మాట్లాడినారు. సెక్యులరిజం కాపాడాల్సినటువంటి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి రాష్ట్రపతి ఎందుకు ఇలాంటి వ్యక్తి ఉన్నట్లయితే మొత్తము కూడా నాశనమయ్యే పరిస్థితి ఉందన్న ఉద్దేశంతో ఇవాళ ఆ రాజ్యాంగ పరిరక్షణకై ఉండాల్సినటువంటి రాష్ట్రపతి ఇలాంటి వ్యక్తి కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో అంటే తను ఇచ్చినటువంటి వాక్యాలను బేస్ చేసుకొని మాట్లాడినటువంటి ఇప్పుడు నేను చెప్పేటువంటిది. సో ఇలాంటప్పుడు 100%గా ఇందాక సార్ చెప్పినట్టుగా మీరా కుమారి గారికి అన్ని విధాలుగా ఆమెకు ఈ పాత్రలో పోషించగలుగుతున్నది సూటబుల్ క్యాండిడేట్. ఇక్కడ క్యాండిడేట్ని పెట్టే అవసరం లేదు అని చెప్పడానికి ఒక గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు, రేపు టీడీపీ వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఇందులో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఓటేయచ్చు మీరా కుమారి గారికి. సో ఇక్కడ ఇవాళ రామ్నాథ్ కోవింద్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రేపు ఫ్యూచర్లో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతుంది, దానిలోని కుట్రలోని భాగంగానే ఇది మీరు ఇవాళ చేయబోతున్నారు. చెప్పండి.
రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రామ్నాథ్ కోవింద్ని ఈరోజు రాష్ట్రపతిగా ప్రకటించారనేది ఒకటి. అసలు మన చర్చ ఎప్పుడు కూడా రాష్ట్రపతి ఎన్నికలు అంటే ఒక హంగామా ఇవన్నీ జరిగే ఎన్నికలు కాదు. ఇప్పుడు గతంలో కూడా ప్రతిసారి పోటీ పడింది. ఎప్పుడో 1-2 సందర్భాల్లో మినహా ప్రతిసారి పోటీ జరిగింది. కానీ ఒక లేయర్లో జరిగే ఎన్నికలు ఇవి. కేవలం అంటే చట్టసభల్లో ఉన్న వాళ్ళు ఎన్నుకునే జరిగే ఎన్నికలు. ఇంత హంగామా ఏంటి అంటే ఒక సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత హంగామా జరగడం ఏంటి? అజిత్ గారు, ఇవాళ అసలు మనం ఒకటి చూసుకుంటే అసలు ఈ ఎన్నికని రాజకీయం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పోటీ పెట్టడం అనేది డెమోక్రసీలో నేను లెట్ మీ కంప్లీట్. ఇవాళ పోటీ పెట్టడం నేను రాజకీయం అని అన్నట్లా. ఎప్పుడైతే వీళ్ళు ఏమన్నారు, ఇంతకుముందు నేను రాగానే ఇందిరా గారు ఒక మాట అన్నారు, ఎల్కే అద్వానీ గానో లేకపోతే సుష్మా స్వరాజ్ గానో ఉంటే మేము ఓకే అన్నాం, ఒక లీక్ ఇచ్చాం కాంగ్రెస్ అని. మళ్ళీ ఇదే కాంగ్రెస్ ఇంకొక మాట కూడా అంది అని వాళ్ళే చెప్పారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదని. అంటే మరి వీళ్ళిద్దరికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పనికొస్తుంది, వాళ్ళకైతే పనికిరాదా? ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడేటప్పుడు కొంచెం సరిగ్గా ఆలోచించుకుని మాట్లాడాల్సిన అవసరం. ఇవాళ ఇంకొకటి రామ్నాథ్ కోవింద్ గారిది ఏ రకంగా అయినా తక్కువ, ఏ రకంగా హీఈస్ నాట్ ఫిట్ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ మేము ఆల్రెడీ అక్కడ ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేసి చెప్పినాక, అంటే ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేసి చెప్పినాక, ఎవరైతే 31 పార్టీస్ మా అలైజ్ ఉన్న 31 పార్టీస్ కూడా మీరు ఏ క్యాండిడేట్నైనా మీరు సెలెక్ట్ చేస్తే వీ విల్ సపోర్ట్ అని చెప్పిన 31 పార్టీస్ వెనకాల సపోర్ట్ ఉన్నాయి. ఒట్టి మేము ఆల్ ఆఫ్ అ సడన్ ఏదో మేము తీసుకొచ్చేసి మేము పెడతామని చెప్పలే. 31 పార్టీస్ సపోర్ట్ చేయగా అట్ ద సేమ్ టైం వీళ్ళ అలైజ్లో ఉన్న నితీష్ కుమార్ గారు కూడా బయటకు వచ్చి ఏమని చెప్పారండి? వీళ్ళు అడిగారు ఏమని, ఆయన ఒక దళితుడు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన ఏమన్నారు, దళితుడు అనేది కాసేపు పక్కన పెట్టండి, ఆయన ఒక గవర్నర్గా చాలా చక్కగా గవర్నెన్స్ చేశారు ఇక్కడ బీహార్లో, నేను చూశాను కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పింది. ఇవాళ వాళ్ళ అలయన్స్లోనే యూపీఏలోనే వాళ్ళకే ఏకాభిప్రాయం లేదు. వాళ్ళల్లోనే కొంతమంది వచ్చి కాదు ఈయన మంచి ఆయన అని చెప్తున్నారు. డెఫినెట్గా మంచి ఆయనే, కాదు అని మేము అన్నట్లు మంచి ఆయన కాబట్టే మేము ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయకుండా ఒక పక్కన మీరా కుమారి గారికి ఇవాళ వాళ్ళ పార్టీకి నంబర్స్ లేవు అని తెలిసి కూడా ఇవాళ ఇక్కడ ఒక దళితుడు క్యాండిడేట్ని మేము ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసినాక కావాలని ఒక దళిత మహిళను తీసుకొచ్చి కావాలని పెట్టి రాజకీయంగా ఇక్కడ ఒక్క విషయం అండి, ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 16 మంది రాష్ట్రపతులు అయ్యారు. అంటే సారీ కరెక్షన్స్ ఉంటే ఇప్పటి వరకు కూడా 1-2 సందర్భాలు మినహా ప్రతిసారి కూడా ఎన్నిక అనేది జరిగింది. అంతేగాని నెంబర్స్ ఉన్నా లేకపోయినా ఎన్నిక జరగడం అనేది డెమోక్రసీకి ఒక సింబల్ కదా. లేదు, ఎన్నిక జరగటం తప్ప నేను అనట్లేదు. నేను అనేది ఇవాళ వాళ్ళు దళితులు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నేను అనేది ఒకటే, అంతే ప్రేమ ఉంటే మీరు ఏఐసిసి అధ్యక్షురాలను ఎందుకు చేయలేదామండి? లేదా ఇదివరకు మీరు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేసినప్పుడు అంటే మీకు నంబర్స్ ఉన్నప్పుడేమో వేరే వాళ్ళు కావాలి, నంబర్స్ లేనప్పుడేమో రాజకీయం చేయడానికి తీసుకొచ్చి ఒక ముందు పెట్టారు అనేదే నేను చెప్తున్నాను ఒకటి. తర్వాత ఇవాళ ఏదో కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడటం కరెక్ట్. ఇవాళ నన్ను మాట్లాడేవాడు ఇంద్ర గారు, ఇప్పుడు మాట్లాడారు, నేను లేట్గా వచ్చాను, లెట్ మీ టాక్. ఇవాళ ఇంద్ర గారు ఒక మాట అన్నారు, ఏదేదో కేసులు మాఫీ కోసం ఇవన్నీ అని మాట్లాడుతున్నారు. మరి నేను అనేది ఒకటే, ఇవాళ కాంగ్రెస్ ఇదివరకు ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ ఆ రోజు కూడా సపోర్ట్ చేసింది కదా. అంటే లేదండి, ప్రణబ్ ముఖర్జీ అప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేశారు కదా మొన్న లాస్ట్ టైం. అయితే నేను అనేది ఏంటంటే వీళ్ళు అంటే ఆ రోజు కేసులన్నీ మేము మాఫీ చేస్తాం, గివ్ అండ్ టేక్ పాలసీ వీళ్ళు ఆ రోజు ఎవరితో చేశారని వాళ్ళ పచ్చకామర్లు ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనపడుతున్నట్టు వీళ్ళు చేసినట్టు అన్ని పార్టీలు చేస్తాయి అనుకోవటం కరెక్ట్ కాదు. ఇవాళ ఏదో గివ్ అండ్ టేక్ పాలసీ ఉంది కాబట్టి మిగతా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు, ఇది కాదు. మీరు చూడాల్సింది ఇవాళ పాలిటిక్స్ అతీతంగా దట్ క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ని ఎవరైతే మనం ప్రపోజ్ చేసాం హీ సూటబుల్ ఫర్ దట్ పొజిషన్ ఆర్ నో. ఇవాళ ఆయనకి ఒక అడ్వకేట్గా సుప్రీంకోర్టులో ఆయన 16 years ప్రాక్టీస్ చేసిన ఒక లాయర్ గాను, తర్వాత ఆయన ఒక గవర్నర్గా, ఒక 2 సార్లు ఎంపీగా, ఇప్పుడు గవర్నర్గా, బీహార్ గవర్నర్గా కూడా ఆయన చక్కగా చేశారు. అక్కడే ఎలాంటి అది కూడా అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం కూడా కాదు, వీళ్ళు అలైజ్ ఉన్న నితీష్ కుమార్ గారే దాంట్లో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన చోట కూడా నీట్గా పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంది అనేది. కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఆయన ఈజ్ మోర్ కేపబుల్ అండ్ డెఫినెట్గా ఇవాళ ఆయనకి అన్ని పార్టీస్ కూడా బయట నుంచి కూడా పార్టీస్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు, దాంట్లో తప్పే. మాధవ్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్, రాష్ట్రపతి అనే వ్యక్తి ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఎన్నిక అయిన తర్వాత రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. కానీ 2010లో
ఈ దేశంలో దళితులకి, ముస్లింలకి, క్రిస్టియన్స్కి చోటు లేదు అని చెప్పి ప్రకటించిన వ్యక్తి రాజ్యాంగాన్ని పరిరక్షించేస్తారంటారా? అంటే మీకు గవర్నర్ అయినప్పుడేమో ఎన్ని గుర్తురాలేదు అజిత గారు. గవర్నర్ కి రాష్ట్రపతికి తేడా లేదు. గవర్నర్ కి రాష్ట్రపతికి తేడా లేదు. గవర్నర్ కి ఎందుకు ఎన్నిక పెట్టరు, రాష్ట్రపతికి మాటలు వక్రీకరించి వచ్చినట్టు ఆ రోజేమో పట్టించుకోలే గవర్నర్ గా ఉన్నప్పుడు. ఇవాళ ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్ అన్నాక ఇవాళ ఇవన్నీ సడన్ గా గుర్తొచ్చి ఎక్కడెక్కడో ఏమి ఉన్నాయి లేని అన్ని తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నారు. మరి నేను అదే అంటున్నా, ఇవాళ అంత ప్రేమ ఉందంటే ఏఐసిసి అధ్యక్షురాలుగా మీ మీరా కుమార్ గారిని చెయ్యండి, కాదు అని అన్నట్లా, లేదా యూపీఏ చైర్మన్ చెయ్యండి. ఎందుకు చేయట్లేదు మీరు అక్కడ? అంటే మీకు నంబర్స్ ఉన్నప్పుడేమో ఒకరు గుర్తొస్తారు, నంబర్స్ లేనప్పుడు వాళ్ళని బలిపసం ఇవాళ రాజకీయం చేసింది కూడా వీళ్ళే. నేను అనేది అది. రైట్. దినేష్ గారు మళ్ళీ దినేష్ గారు మాట్లాడి నాకు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎట్లున్నారంటే మేము చెప్పింది తప్ప ఇంకోటి ఎవరు చేసినా సరే వాళ్ళు సెక్యులర్ కాదు అనే రీతిలో వెళ్తున్నారు. ఇందిరా గారు మాట్లాడిందే నేను చెప్తున్నా. తప్పించుకోవడం కోసమే ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం అండి, మీరా కుమార్ గారు చారిత్రాత్మకంగా ఒక్క నిమిషం, మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆ రోజు తెలంగాణ బిల్లు ఏ రకంగా వచ్చిందో తెలుసు. ఎలాగైనా సరే బిల్లు రావాలి అనే ఒక సంకల్పంతో చేశారు. తెలంగాణ ఒట్టి ఒక కాంగ్రెస్ తో రాలా లేదా మీరా కుమార్ గారు చేశారు ఖచ్చితంగా. మరి అలాంటి వ్యక్తి దగ్గర లేకుంటే మీకు రామ్నాథ్ కోవింద్ గారు తేడా చూడాల్సి. ఇప్పుడు టీడీపీ అంటే ఎన్డీఏ కూటమిలో భాగం, మీరు కాదు కదా. స్వేచ్ఛగా ఈరోజు మీరా కుమార్ గారు లాంటి కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా తెలంగాణ ఇచ్చినది కాదు. ఇక్కడ ప్రజలు ప్రతి ఉప ఎన్నికలో తెలంగాణకు వ్యతిరేకంగా వీళ్ళు పోతున్నారు అనేసి వీళ్ళ మెడలోంచి ఈ బాధ్యత కానీ వీళ్ళు పార్లమెంట్లో ఆఖరికి ఇక మనగడు ఉండదనే పరిస్థితిలో బిల్లు పెట్టారు. అది ఆ బిల్లు పెట్టించిన ఘనత తెలంగాణ ప్రజలది. ఆ పోరాటాన్ని ముందు నుండి నడిపించిన కేసీఆర్ గారిది. ఇంకొకటి వీరేదో ఇప్పుడు అనేక రకాలుగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్రపతి ఎన్నికల పట్ల. ఈడీ కేసుల కోసం అటు తిరిగి ఈడీ కేసులు అనేవి ఎక్కడున్నాయండి? ఎక్కడన్నా ఉంటే వీళ్ళు అసలు ఊరుకునేటోళ్ళ సెక్షన్లతో సహా బయట పెట్టి మాట్లాడేటోళ్ళు. ఇంకొకటి వీళ్ళు కోర్టు కేసుల గురించి కాంగ్రెస్ వాళ్ళేనా అండి మాట్లాడాల్సింది? గత ప్రభుత్వంలో ఉన్నాక మంత్రులు కోర్టులు తిరిగిరు. ఇవాళ వీళ్ళ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా కోర్టుకు నేషనల్ అదాలత్ కేసులో తిరగాల్సి వస్తుంది. వీళ్ళు కోర్టు కేసుల గురించి, లాలూచి గురించి మాట్లాడితే దయ్యాలు వేధించిన వాళ్ళంగా ఉంటుంది. కానీ మరొకటి చర్చ ఇంత హంగామా అవసరమా అనేది కాదండి. ఒక రాష్ట్రపతి అభ్యర్థి వచ్చినప్పుడు తగిన విధంగా గౌరవించడానికి, గౌరవానికి లేకపోతే సాగిలపడడానికి తేడా ఉన్నది. అదే ఇప్పుడు చర్చ కూడా గౌరవానికి సాగిలపడడానికి తేడా ఉంది. ఆయన తీసుకొచ్చి మా ఎలక్టోరల్ ఓటర్స్ కి కల్పించి ఆయనను పరిచయం చేసి ఈయన మన అభ్యర్థి అనేసి మేము చూపించాము. దానిలో తప్పేముందండి? వి డిడ్ంట్ గో అవుట్ ఆఫ్ ది వే. మేము ఓన్లీ మద్దతు ప్రకటించాం కాబట్టి తీసుకొచ్చి ఎలక్టోరల్ ఓటర్స్కి కల్పించాము ఆయనని. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి కొన్ని సమస్యలు ప్రస్తావించవచ్చు కదా, డిమాండ్ చేయొచ్చు కదా. ఇదేదో బ్లాక్ మెయిలింగ్ చేయడమో లేకపోతే దీన్ని హార్స్ ట్రేడింగ్ చేయడమో అంటారు. అట్లాంటివి చేస్తే మేము బేషరతుగా మద్దతు ప్రకటించామండి. దానికి ఉండేది మేము ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మేము తెలంగాణకు నిధులు తీసుకురావాలో లేకపోతే ప్రయోజనాలు చేకూర్చాలో మాకు తెలుసు. మా మంత్రులు, ముఖ్యమంత్రి తప్పకుండా అదే పనిలో ఉన్నారు. అంతేగాని ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకుని వాటిని చేయడం చీప్ పాలిటిక్స్ అంటారు. మాకు అటువంటి ఆలోచన లేదు. మా నాయకులు దే ఆర్ వెల్ అబౌవ్ దీస్ సార్ట్ ఆఫ్ పెట్టి థింగ్స్. సతీష్ గారు చెప్పండి. ప్రధానంగా సరేలే టీఆర్ఎస్ కప్పదాటు వ్యవహారం ఉంటుంది వాళ్ళది, మేము దాని గురించి ఏం మాట్లాడను. మేమేమంటున్నామంటే మా కూటమి అభ్యర్థి మీరు సపోర్ట్ చేస్తారు, చాలా సంతోషం. కానీ రాష్ట్ర ప్రజలుగా 4 కోట్ల మంది ప్రజలకు కొద్దిగా మేలయ్యే పరిస్థితి ఏమైనా ఉంటే అడిగింటే బాగుంటుండే అనేది మా తాపత్రయం. ఎందుకొరకు ఈ ప్రాంత వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే మేము ఎన్డీఏ కూటమికి మా కూటమిలో లేకున్నా కూడా బయట ఉండి మాకు సపోర్ట్ చేశాడు. వైఎస్ఆర్సీపీ కూడా చేసి అక్కడ మాకు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీలు కూడా ఆదరాబాదరా వచ్చి సపోర్ట్ చేసిండ్రు, కాదనట్లేదు. కానీ ఒక రాష్ట్రంలో ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిలో కూడా తెలంగాణ రాష్ట్రం నేనేమంటున్నాను, సపోర్ట్ లేకుండా మా అభ్యర్థి గెలుస్తాడు. కానీ దాని సంగతి వదిలిపెట్టండి. మీరు సపోర్ట్ లేకుండా కూడా మా అభ్యర్థి గెలుస్తాడు, అందులో ఏం డౌట్ లేదు మాకు. కానీ మా కూటమి ఓడినా మేము దానికి సరి చేసుకుంటాము. మేమేమంటున్నామంటే మాకు బ్రహ్మాండంగా మా నాయకుడు
ప్రధానమంత్రి గారితో మేడం నేనేమంటున్నా, నీవు బయటి వ్యక్తి బాబా, నీవు ఎన్డీఏ కూటమి కాదు, కానీ నువ్వు బయటి వ్యక్తిగా వస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు చేతిలో ఉండే. ఇంకొకటి, నేను కాంగ్రెస్ పార్టీని కూడా నేను ఒకటి అడుగుతున్నాను. ఎందుకంటే మీరా కుమార్ గారు చాలా గొప్ప వ్యక్తి యొక్క కూతురానే, చాలా చరిత్ర ఉన్నారు. మా బాధ అంతే మేడం, నిజానికి చెప్తున్నాను. సరే టీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆత్మకు వాళ్ళనే వదిలేస్తాం మేము, కానీ మీరా కుమార్ గారిని సెలెక్ట్ చేయడం అనేది ఈ టైంలో, ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి ఆమె, కానీ అలాంటి వ్యక్తిని అనవసరంగా ఓడిపోయే సీట్ కాడ నిలబెట్టడం అనేది మాకు బాధ అండి. సరే ఒకవేళ ఆత్మ ప్రబోధంతో ఆమె గెలిస్తే కూడా మేము సంతోషపడతాం. ఒక దళిత వ్యక్తిగా సంజయ్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ సార్ ఇచ్చారు ఇందాక, ఇచ్చినాక కూడా మళ్ళా పెట్టుండంటే నారాయణ గారు నేను ఏమంటున్నానంటే, మన రెండు రాష్ట్రాలకి సంబంధించి టీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్లు వారి మధ్యలో ఉన్నటువంటి రాజకీయ వైరుధ్యాలన్నింటినీ పక్కన పెట్టి ఎన్డీఏనో లేకపోతే వైఎస్ఆర్ చెప్తారు మేము మాట్లాడలేదు, టీఆర్ఎస్ మమ్మల్ని అడిగితే మేము మద్దతు ఇచ్చినాము, మీలాగా పోయి మేము సాధించుకోలేని వాళ్ళు మీరు కూటమిలో ఉన్నామంటే బయటకు వెళ్ళిపోమనేంత వరకు ఏలాడే రకాలు. ఇప్పుడు ఈ 3-4 బీజేపీతో సహా కలుపుకుంటే 4 ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి ఒక ఏకీభావంలో ఉన్నారు అనేది అందరూ ఆమోదించాల్సినటువంటి అంశం. ఈ ఏకీభావానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అనేటువంటి విషయం మీద ప్రజలు, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆలోచిస్తాయి. ఈ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమిటంటే, వీళ్ళెవరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు, రాజకీయాలు తెలవనటువంటి వాళ్ళు కాదు, కఠిన సమర్థులు, కింద పెట్ట కలిగినటువంటి వాళ్ళు, మనకందరికీ తెలిసినటువంటిదే. ఏ రాజకీయ పార్టీకి ఎవరు నాయకత్వం వహించినా. టీఆర్ఎస్కి బీజేపీకి 2019లో ట్రక్ ఉండబోయేతుందేమో అనేటువంటి ఒక మెసేజ్ని కేసీఆర్ గారు ప్రజలకి అలాగే బీజేపీకి కూడా ఇచ్చారు. మీతోటి మేము అవసరమైతే 2019లో కలిసి పోటీ చేస్తాము అనేటువంటి మెసేజ్ని ఇచ్చి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ముందుకు పోకుండా ఆపే దాంట్లో భాగంగా కేసీఆర్ వేసినటువంటి రాజకీయ ఎత్తుగడగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది కేసీఆర్, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి మొక్కటమా, సాగిలబట్టమా, లేదా గట్టిగా నిలబట్టమా అనేది ఇక వారి అంచనాలను బట్టి ఆలోచన చేసుకోవచ్చు. ఇక రెండు, మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన లైఫ్లో ఫైటర్ కాదు. ఎవరికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ఫైట్ చేసి సాధిస్తా అని చెప్పి పోయినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఆత్మగౌరవము, ఇటువంటి తెలుగు ప్రజల ఆత్మగౌరవము, ఇటువంటి వాటికి ఆయన చాలా దూరం. ఆయన ఏంటంటే ఎప్పటికేది సాధ్యమో అప్పటికప్పుడు సాధించుకుందారనేటువంటి ఒక ఎత్తుగడ కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన దీనికంటే ముందు 2 నెలల క్రితం ముందే పోయి మోడీ గారితో మాట్లాడి ఆ సిబిఐ కేసులు అవి జాగ్రత్తగా నన్ను అది కాపాడండి, మీరు ఎవరు చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి అక్కడ వాగ్దానం చేసి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళందరి యొక్క బలహీనతల్ని, ఆలోచనల్ని బీజేపీ సమర్థవంతంగా, బీజేపీ కూడా కాదు, మోడీ గారు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. మీరా కుమార్ లాంటి అత్యున్నతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఒక రాష్ట్రపతి అభ్యర్థిని రాజకీయాల్లోకి ఇరికించేసి ఎన్డీఏ రాజకీయం, బీజేపీ రాజకీయం, టీఆర్ఎస్ రాజకీయంలోకి తీసుకొచ్చి రాష్ట్రపతి స్థాయికి జరగవలసినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ప్రజాస్వామికమైనటువంటి ఆలోచనలు, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టడం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి, భారతదేశ ప్రయోజనాలకి. ఇందిర గారు చెప్పండి, ఈరోజు మీరా కుమార్ లాంటి వ్యక్తిని ఈ ఎన్నికలలో తీసుకురావాల్సింది కాదు అని అనేది సతీష్ గారు అంటున్నారు. ఎందుకంటే ఆ ఔన్నత్యము అదంతా కూడా మెజారిటీ లేదు కాబట్టి ఈ ఎన్నికల్లో తీసుకొచ్చి కొంత
తగ్గించడమే అనేది సతీష్ గారు అంటున్నారు. మనం ముందే చెప్పుకున్నాం, ఈ ఎలక్షన్స్ అన్నవి బహిరంగ ఎలక్షన్స్ కావు, రహస్యంగా వేసేటువంటి ఓటు. ఆమె వ్యక్తిత్వం నచ్చి అందరూ అన్ని రకాల కన్నా రామ్నాథ్ గారి కన్నా బెటర్గా ఉందని ఇందాక మనం ఈ ప్యానెల్లోనే మాట్లాడుకున్నాం. అట్లాంటప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఉన్నటువంటి నా వాయిస్ చెప్తున్నాను, నా వాయిస్ చెప్తున్నా, పక్క వాయిస్ చెప్తున్నా, వాళ్ళ వాయిస్ చెప్తున్నాను. ఎక్సెప్ట్ బీజేపీ మిగతా పార్టీలకు అందరికీ కూడా ఆమె అంటే ఒక అభిప్రాయం ఉంది. ఎందుకనంటే ఆమె ఎప్పుడు వివాదాస్పదాలు చేసినటువంటి వ్యక్తి కాదు, దేంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. 100%గా ప్రజల పక్షాన అందులో దళితుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇదే రామ్నాథ్ గారు ఆయన పేరు అనౌన్స్ చేసిన రోజు వీక్లిప్లో కనుక మనం సెర్చ్ చేశారు ఆయన గురించి తెలుసుకోవడం కోసం. కాబట్టి ఇప్పుడు సార్ ఇంతకుముందు కూడా చెప్పినారు, దళితుల గురించి, దళితుల పేరు చెప్పగానే దళితులు కాదు, వాళ్ళ గురించి ఉన్నతగా ఎంతవరకు పనిచేస్తున్నా కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ అందుకనే క్లియర్గా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, నన్ను ఒక పార్టీ వ్యక్తిగా చూడొద్దు అంటున్నారు. వెంకయ్యనాయుడు గారు మాత్రం మొత్తం పాలిటిక్సే మాట్లాడారు వాళ్ళు వచ్చిన తర్వాత. దెన్ ఈయన మీరా కుమార్ గారు తను మాత్రము నన్ను దళితురాలుగా చూడొద్దు అని ఆమె క్లియర్గా చెప్తున్నారు. ఇవాళ యాక్చువల్గా మీరా కుమారి కన్నా ముందు మేము ఫస్ట్ అనుకున్నది గాంధీ గారి యొక్క మనవని అనుకున్నాం. అతను ఏమన్నాడు, ఒక పార్టీ తరఫున నిలబడని తను చెప్పాడు. ఆ చెప్పడం ద్వారా షిండే గారు ఉన్నారు, ప్లస్ మీరా కుమారి ఉన్నారు. మీరా కుమారి ఆల్రెడీ స్పీకర్గా చేసినటువంటి వ్యక్తి, ఒక మహిళ కాబట్టి 100% కొంతమంది వ్యక్తుల్లో మార్పు ఆటోమేటిక్గా చేంజ్. ఒక మహిళ అనగానే ఒక సెన్సిటివిటీ అన్నది క్రియేట్ అవుతుంది. ఆ నేపథ్యంలో తనైతే బాగుంటుందని ఆలోచించాము. ఒకవేళ ఓడిపోతానని ఆమెకు తెలిసింటే ఆమె ఎందుకు నిలబడతారు? ఆమె కూడా ఉంది కదా ఆలోచన, నన్ను ఒక రాష్ట్రపతి పదవిలో పెడుతున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే నిలబడింది ఆమె, లేకపోతే కాదు కదా. సోదరు ఇంకొక మాట అనేది, ఏఐసిసి చైర్పర్సన్కి ఇస్తారా లేదనంటే అధ్యక్షురాలుగా చేస్తారా అని అంటే 100% అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ కుటుంబం నుంచి వస్తుంది అనుకోవద్దు. ఎందుకనంటే ఇవాళ ప్రధానమంత్రి అయినటువంటి వాళ్ళు ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కాకుండా మన్మోహన్ సింగ్ కాలేదా, పివి నరసింహారావు కాలేదా, చేశారు కదా. మరి అట్లాంటప్పుడు ఇవాళ ఈమెకు అవసరమైతే 100% రేపు మా రాహుల్ గారు గెలిచినా కూడా ప్రధానమంత్రి కాకపోవచ్చు, 100% ఇస్తుండొచ్చు. దానికి ఇప్పటికీ మనమే దాన్ని కట్టేసి మేము చెయ్యమని ఎక్కడ చెప్పట్లేదే. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఉన్నటువంటి పార్టీ కాబట్టి అందరికీ ఫస్ట్ ఎస్సీలకు ప్రియారిటీ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడే దళితులను గుర్తించి వాళ్ళకి కావాల్సిన అంబేద్కర్ గాని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టలేదు. రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గాని కాంగ్రెస్ ఓడగొట్టలేదు, ఆ లోకల్ పార్టీ వాళ్ళు ఓడగొట్టలేదు. లోకల్ పార్టీ కాంగ్రెస్ కాదండి తెలుసుకోండి, కాంగ్రెస్ ఓడగొట్టలేదు. లోకల్లో ఉన్నటువంటి లోకల్ పార్టీ బాంబే తప్ప అది మేము చేసినటువంటి కాంగ్రెస్ నుంచి ఆమె ఓడిపోయినటువంటి వ్యక్తి కాదు. ఆయనకు కొన్ని అంశాల్లో నచ్చక బయటకు వెళ్ళినాడే తప్ప మాతోనే అతను కొట్లాడి బయటకు వెళ్ళినటువంటి మీరు కావాలంటే అంబేద్కర్ చరిత్ర చదువుకోండి, అంబేద్కర్ చరిత్ర చదువుకోండి. మీరు ఈ రకంగా తీసుకున్నట్లయితే ఇవాళ బేసిక్ ఆయన ఏం చేస్తాడో చెప్తున్నా నేను. దేనికోసం కాంగ్రెస్ చేతిలో ఓడిపోలేదంటే మీరు మళ్ళీ అదే మాట్లాడతాను. నేను ఏం చెప్తాను, కాంగ్రెస్ చేతిలో ఓడిపోలేదు ఆయన లోకల్ పార్టీ అదే కాదు కదా. మాధవ్ గారు చెప్పండి. మాధవ్ గారు చర్చ పక్కకు పడుతుంది, అసలు విషయాన్ని పక్కన పెట్టి వేరే మాట్లాడాల్సి వస్తుంది. మనం ఇవాళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అంశాన్ని సెన్సిటివ్ గా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎవరు రాజ్యాంగాన్ని కాపాడుతారన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకనంటే బీజేపీ మనం ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్లయితే బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నందుకు మొన్న జరిగినటువంటి తమిళనాడు 100% చట్టాలు వచ్చినాయి, ఎమర్జెన్సీ వల్ల ఏం నష్టం జరగలేదు. ఎమర్జెన్సీ వల్ల ఇవాళ ఉన్న చట్టాలను ఎమర్జెన్సీ ద్వారా వచ్చినటువంటి నష్టాన్ని కానీ ఆ రోజు జరిగినటువంటి చెప్పిన తర్వాత ప్రజలు ఎందుకు ఆ రోజు 41 సీటుకు 40 సీట్లు ఎందుకు కల్పించారు? చెప్పండి, మీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీ చెప్పాలంటే బీజేపీ లేదు. ఎల్కే అద్వానీ ఏం చేశారు ఇలా మీరు? బీజేపీ పార్టీ తీసుకుపోయి ఎడగుసబెట్టుకు మీరు ఇలా. రైట్ ఇందిర గారు ఒక్క నిమిషం. మాధవ్ గారు చెప్పండి. ఎల్కే అద్వానీ గారు ఎక్కడ ఉన్నారు? మరి నా గురించి మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది కదా.
అదే ఎల్కే అద్వానీ గారు నామినేషన్ చేసేటప్పుడు ఆయనతో వెళ్ళారు, అన్ని చక్కగా మేము బాగానే తప్పదు కాబట్టి మీకు ఎంత పోయింటారంటే లేనిపోయిన అంతే. ప్రేమ Right, ఇవాళ సడన్ మాధవ్ గా గారు. ఎంత గుర్తొస్తుందో నాకు తెలియదు. ఇవాళ ఇవాళ ముందు సడన్ నుంచి గా కూడా ఆయన పైన మీరు మాకు ఎల్కే ఒక అద్వానీ ప్రేమ గారికి అనేది ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. అది ఎల్కే అద్వానీ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా ఒక కాంగ్రెస్ సన్నిహిత పార్టీ చాలా ప్రేమ ఉందండి. ఒక్క నిమిషం. చాలా ప్రేమ ఉంది. గాంధీ గారి వారసులు ఏం చేశారో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మాధవ్ గారు చెప్పండి. ఇప్పుడు దాకా వీళ్ళు మాట్లాడేది మేము ఏదో ఎల్కే అద్వానీ గారిని ఏదో చేసేసాము ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అసలు వాళ్ళు గాంధీ గారు ఫస్ట్ బేసిక్ మీరు మాట్లాడితే మాధవ్ గారు ఒక్క సెకండ్ ఇందిరా గారు రథయాత్ర లేకపోతే ఇలా బీజేపీ మనుగడనే లేదు. అట్లాంటి మరి అలాంటి రథయాత్ర చేసిన ఎల్కే అద్వానీని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇందిరా గారు, మాధవ్ గారు చెప్పండి. చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు మాధవ్ గారు. పార్టీలో అదే ఆవిడ మాట్లాడటం అయిపోతే నేను ఒక్క సెకండ్ ఇందిరా గారు ఆగండి. అజిత గారు చెప్పండి. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? ఇప్పుడు మన చర్చ కాదు, ఈ రోజు మహాత్మా గాంధీ రాష్ట్రపతికి గారు ఏమన్నారు? సంబంధించి ఎల్కే అద్వానీ గారి గురించి ఇద్దరి మధ్య మాట్లాడారు కదా, రాజ్యాంగాన్ని ఈ ఎవరు పార్టీని పరిరక్షించగలరు మనం అనేది కోసమే అన్నప్పుడు ఓటింగ్ ఎందుకు ప్రాతిపదిక మోసలేదు? అవుతుంది అంటే అనేది రాజకీయం ఇందిరా గారు వీళ్ళకి అంటున్నారు. కావాలి. మీరేమంటారు? ఇవాళ దేశ ప్రతిష్ట కాదు వీళ్ళకి కావాల్సింది, రాజకీయం కావాలి. కాబట్టి వాళ్ళ రాజకీయం కోసం స్వాతంత్రం లేని వాళ్ళు తీసుకొచ్చారు. స్వాతంత్రం గురించి మాట్లాడారు. ఇందిరా గారు ఆగండి ఒక ఇందిరా నిమిషం, నేను గారు. మాట్లాడను. ఇందిరా గారు. ఇవాళ రాజకీయం కోసం ఇవాళ మీరా కుమార్ గారిని తీసుకొచ్చి ఈ మనోరాల్లో లేకపోతే ఇదో అని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు సరైంది కాదు అంటున్నా. ఇవాళ అక్కడ డెఫినెట్గా రామ్నాథ్ కోవింద్ గారు డెఫినెట్గా మోస్ట్ ఆ పొజిషన్కి ఉన్న మోస్ట్ ఎఫిషియంట్ పర్సన్. ఇవాళ టీఎంసీ అభ్యర్థులు కూడా త్రిపురలో ఉన్న 6 టీఎంసీ అభ్యర్థులు కూడా ఇవాళ కోవింద్ గారికి రామ్నాథ్ గారికి ఒక్క విషయం ఓటేస్తాం ఇక్కడ. అంటున్నారు. ఇద్దరిని కంపేర్ చేసుకుంటే రాజ్యాంగాన్ని ఎవరు పరిరక్షించగలరు అనేది రాష్ట్రపతి అభ్యర్థికి ప్రాతిపదిక. ఇద్దరిని కంపేర్ చేసుకుంటే మీరా కుమార్ గారే కొంత ఎలా చెప్తారు మీరు? ఇవాళ 2010లో రామ్నాథ్ కోవింద్ గారు చేసిన వ్యాఖ్యలని మనం ఆధారంగా చేసుకుంటే ఇవాళ బీహార్ గవర్నర్ గా ఆయన సరిగ్గా చేశారా చేయలేదా ఒకటి చెప్పండి. మరి అలాంటప్పుడు ఇవాళ అబ్దుల్ కలాం గారు ఒక టర్మ్ చేసినాక 2వ టర్మ్ ఎక్స్టెండ్ చేస్తామన్నా మరి ఎందుకు ఒప్పుకోలేదు? మైనారిటీ నాయకుడే కదా, మరి అంత ప్రేమ వీళ్ళకి మైనారిటీల మీద ఉంది కదా, మరి ఎందుకు ఒప్పుకోలేదు ఆ రోజు? ఎందుకు తర్వాత వీళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు? ఇవాళ రాజకీయం మాట్లాడడం కాదండి అజిత గారు. ఇవాళ మీరు ఆ రోజు అబ్దుల్ కలాం గారిని కూడా తీసుకొచ్చింది మేమే తీసుకొచ్చి పెట్టాం. అంటే మేము రాజకీయాలు కాదు దేశం ముఖ్యం అని మేము ఇవాళ బీజేపీ తరఫున మేము అనేది ఎప్పుడైనా సరే నేషన్ ఫస్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ అంటాం మేము. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత పార్టీ, తర్వాత నేషన్. వీళ్ళకి ఎప్పుడు ఆ నేషన్ మీద వీళ్ళకి ఎప్పుడు ప్రేమ లేదు. అందుకని ఇవాళ కూడా మీరు చూస్తే మీరా కుమారి గారిని ఒక బలి పశువు చేయడానికి తీసుకొచ్చారు. ఇవాళ రాజకీయాలు మాట్లాడారు మీరా కుమారి ఇవాళ మీరా కుమారి గారి పక్కన కూర్చుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు? మీరు ఏదో మా వెంకయ్య నాయుడు గారు ఏదో మాట్లాడారని ఇంకొకరు ఏదో మాట్లాడారని మాట్లాడారు. ముందు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అది చూసుకో. దగ్గరికి వెళ్ళే అర్హత ఉందా అండి? 1200 మంది చనిపోయినారని చెప్పి ఆ దీని మీద ఓటేయమంటే అసలు ఎవరు ఓటేస్తారండి? అలాంటప్పుడు చూసుకుంటే తెలంగాణ వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు తెలంగాణ. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కామెంట్స్ కూడా మీరా కుమార్ గారి వైపు మద్దతు కనుక తెలపకుంటే తెలంగాణ ద్రోహిగా టీఆర్ఎస్ మిగిలిపోతుంది అని అంటున్నారు. ఏమంటారు దాన్ని? ఎందుకంటే తెలంగాణ బిల్లు చారిత్రక ఒక తెలంగాణ బిల్ అనేది మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడే పెట్టింది. ఏకాభిప్రాయం రావడంలో ఆమె కృషి కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక బిల్ పాస్ కావాలంటే స్పీకర్ రోలే ముఖ్యం అక్కడ. చెప్పండి. తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు మొదలైందండి? యూపీఏ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే? వీళ్ళు బిల్లు పెట్టింది ఎప్పుడు? 3 అంశాలు చూడాలి. 2009 తర్వాత ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చావగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. భయం పుట్టింది. ఎప్పుడైతే తెలంగాణ ఇవ్వకపోతే మనుగడ లేదు, తెలంగాణ ఇవ్వకపోతే మనుగడ లేదు అన్న పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. దే డిడ్ నాట్ డూ ఇట్ ఆఫ్ దేర్ ఓన్ వయలేషన్. వాళ్ళు చేసింది తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ అస్తిత్వం తెలంగాణలో కాపాడుకోవడానికి వాళ్ళు బిల్లు పెట్టారు. అది అందరూ కూడా దానికి ముందే జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టడం కేసీఆర్ గారి ఘనత.
దాన్ని ఈరోజు తెలంగాణ ఉద్యమ ఘనతనో లేకపోతే తెలంగాణ గురించో కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ బిల్లు పాస్ కావడంలో మీరా కుమార్ గారి రోల్ లేదంటారా? నేను అదే చెప్తున్నా, తెలంగాణ గురించి పొజిషన్ లో ఎవరన్నా పాస్ చేయాలండి, అన్ని పార్టీ సపోర్ట్ చేసినప్పుడు ఇవాళ బీజేపీ సపోర్ట్ చేస్తుంది. చాలా పొరపాటు. మీరా కుమార్ గారు స్వచ్ఛందంగా పెట్టడం ఒకటే ఎత్తు అయితే, ప్రజలు బలవంతాన పెట్టించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అది చేసింది. అంతకు మించి వారికి వారుగా ఏదో ఘనత తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సర్టిఫికేట్ అసలే అవసరం లేదు కేసీఆర్ గారికి. అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు మాకేం సర్టిఫికేట్ ఇవ్వాలో వాళ్ళకేం సర్టిఫికేట్ ఇవ్వాలో ఇచ్చి చూపిస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ. కాబట్టి మాకు వీళ్ళ దగ్గర నుంచి ఏదో తెలంగాణ ఉద్యమకారులని సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. రెండవది, రాష్ట్రపతి ఎన్నికలు అనేవి గతంలో ఉన్న ఏదైతే దానికి ఒక డిగ్నిటీ ఉండేనో, ఈరోజు ఆ డిగ్నిటీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీధి స్థాయిలోకి పట్టుకొచ్చేసి విలువలు దిగజారుస్తున్నారు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కనుక వీళ్ళకి మీరా కుమార్ గారి పట్ల ఇది ఉండుంటే ముందే వీళ్ళు మీరా కుమార్ గారి పేరు ప్రతిపాదించి ఎన్డీఏ పక్షాలకు చెప్పాల్సింది లేదు. దేశంలో ఎన్డీఏ కాకుండా ఇతర పక్షాలు ఉన్నాయి, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరా కుమార్ గారిని పెడుతున్నాము మీరు సపోర్ట్ చేయండి అని అడగాల్సింది. అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి రాజకీయం చేయడం కోసం మీరా కుమార్ గారిని తీసుకొచ్చి ఆవిడని ఈరోజు ఓట్లు లేకుండా వీళ్ళు నిలబెట్టి ఓడించడానికి కంకణం కట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రాజకీయాలను చేసుకుంటా వీళ్ళు ఎంతసేపటికి దీనిలో లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అది ఎన్నటికీ తీరదు. ఆ కలగానే మిగిలిపోతుంది తప్పితే ఏనాటికి కూడా వీళ్ళు గోదావరి ప్రవాహంలో కొట్టుకపోతూ గడ్డి పోచని పట్టుకుని బతికి పట్టగలరు. ప్రతి ఎన్నికల్లో పరిస్థితి ఏంటో తెలుస్తూనే ఉన్నది. ప్రతి ఎన్నికల్లో ప్రజలు మీ పట్ల చూపిస్తున్నది ఏంటో తెలుస్తూనే ఉన్నది. నిర్వహిస్తే 120 సంవత్సరాల నుంచి నేను గెలుస్తూనే ఉన్నాను. 70 సంవత్సరాల అధికారం నేనే. పార్టీ 120 సంవత్సరాల పార్టీ కాదు, దయచేసి తెలుసుకోండి చరిత్ర. వాళ్ళది 120 సంవత్సరాల పార్టీ కాదు, ఇందిరాగాంధీ ప్రత్యేకంగా స్థాపించిన పార్టీ వీళ్ళ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ అనేది వేరైపోయింది. ఎప్పుడు మీరు తెలుసుకోండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ వేరు, కాంగ్రెస్ ఐ పార్టీ వేరు. వీళ్ళకి అది కూడా తెలియదు. కాంగ్రెస్ అయ్యేదో కాంగ్రెస్ ఏదో తెలియని వాళ్ళు కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. దినేష్ గారు ఆగండి, సతీష్ గారు చెప్పండి. 1 by 1 మాట్లాడుకుందాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడినట్టుగా ఇందిరాక మాట్లాడినట్టుగా గతంలో ప్రధానమంత్రి అయ్యే పరిస్థితిలో ఉన్నాడు జగజీవన్ రావు. కానీ ఒక దళితుడైన నెపంతోన అతన్ని ఉప ప్రధానికి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది. వాస్తవానికి అవకాశం ఉంది, దేశాలన్నీ మొత్తం పొగిడినాయి జగజీవన్ రావు గారు భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతుండు అని. కానీ అనుకోని పరిస్థితిలో దళితుడిగా అనే ఒక నెపంతోనే అతన్ని ఉప ప్రధానిగా చేయడం, తర్వాత మొరార్జీ దేశాయ్ గారిని ముందుకు తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేయడం, ఇవన్నీ జరిగిన సంఘటనలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టారు. సరే, ఆమె నిజంగానే ఆత్మప్రబోధంతో గెలిస్తే అందరూ కూడా దళిత వర్గాలు సంతోషిస్తాయి. కోవిద్ గారు గెలిచినా సంతోషపడతారు, ఆమె గెలిచినా సంతోషపడతారు. అదే సేమ్ టైం ఒకవేళ కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయింది అనుకుందాం, రేపు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తానని చెప్పి అన్నారు. రాహుల్ గాంధీ గారు ఓబియాలో వస్తే గాన నిజంగానే వాళ్ళ తండ్రి చేయలేని పనిని వాళ్ళ తండ్రి ఉప ప్రధానిగా అయ్యిండాడ. అంటే ప్రధానమంత్రి అయ్యేటోడు కులంతో వివక్షతోనే ఆ రకంగా ఒక మెట్టు కిందికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నత విలువలు కాపాడి రేపన్నాడు నిజంగానే అధికారంలోకి వస్తే ఆమెను ప్రధానమంత్రి చేస్తే దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా సంతోషపడతాయి. అది ముందే అనౌన్స్మెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చేసినట్టు చేయకండి. ఇప్పుడు రాష్ట్రపతిగా ఇప్పుడు లేటుగా చేసడం మూలన ఆ ప్రాబ్లం వచ్చింది. అదే ముందే అనౌన్స్మెంట్ చేస్తే నిజంగానే అధికారంలోకి వస్తారేమో మన ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఇంకొక విషయం, ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ సరే మా కూటమికి సపోర్ట్ చేసింది, చాలా సంతోషము. కానీ నేనేమంటున్నా, మీరు కృతజ్ఞత తెలుపుకుంటారా ఆమె కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత హీనులుగా ఉంటారా, అది కాంగ్రెస్ పార్టీని మీరు తెలుసుకోవాల్సిన అంశం. కానీ రాష్ట్ర ప్రజలుగా మీరు కొంత మంచి చేసింటే వాళ్ళ గురించి మాట్లాడింటే బాగుండేది అనేది మా అభిప్రాయం మేడం. మా అభ్యర్థి మాత్రం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాత్రం గెలుస్తున్నాడు. ఇప్పుడు
మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారి యొక్క బ్యాక్గ్రౌండు, చరిత్ర, వాళ్ళ యొక్క అర్హత అనేటువంటి వాటిని బేరీజ్ వేసి ఎవరు ఇద్దరిలో ఉత్తములుగాను మరింత యాక్సెప్టబుల్గాను ఉన్నారో వారికి ఓటు వేయటం అనేటువంటిది ఈ రోజున ఎలక్టరల్ కాలేజీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అంశమని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. అబౌవ్ ది పాలిటిక్స్. అయితే దాన్ని తీసుకొచ్చేసి అటు కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పో, లేకపోతే ఇటు బీజేపీ అభ్యర్థి అని చెప్పో, లేకపోతే ఎన్డీఏ అభ్యర్థి అనో, లేకపోతే ఇంకొక అభ్యర్థి అనో చెప్పి తీసుకురావడంలోనే రాష్ట్రపతి పదవికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తక్కువ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ ఇద్దరి మధ్యలో బేరీజ్ వేసుకొని చూసినప్పుడు ఏమాత్రం చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు కానీ, ఏమాత్రం ప్రజాస్వామ్యం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఓటేస్తారా అయ్యారా అది వేరే అంశం. కానీ మీరా కుమార్ గారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, వారి చరిత్ర కానీ, వీరికి రామ్నాథ్ కోవింద్ ఆయన మంచివాడే, చెడ్డవాడని నేనేం అంటలేదు, ఆయన గవర్నర్గా ఫెయిల్ అయ్యాడని అంటలేదు, లేదా ఇంకోటి అంటలేదు. కానీ ఆయన యొక్క ఐడియాలజికల్ అప్రోచ్ రాజ్యాంగం నిర్మాణంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సెక్యులర్ కంటెంట్కి మధ్యలో వైరుధ్యం ఉన్నటువంటి నేపథ్యంలో మీరా కుమార్ గారు బెటర్ క్యాండిడేటు. ఈయన గెలిచిన సంతోషమే, ఆయన గెలిచిన సంతోషమే అనడం అనేది అయితే ఉందో ఇది అవకాశవాదానికి పరాకాష్ట. రెండో అంశం ఏంటంటే ఎమర్జెన్సీకి సంబంధించి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. ఎమర్జెన్సీకి ఎవరు టీఆర్ఎస్ ఆయన చంద్రశేఖరరావు జైలుకు పోయినాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు పోయి జైల్లో కూర్చున్నాడా? వీళ్ళు అప్పుడు కాంగ్రెస్లోనే ఉండి అధికార పదవుల్లో ఉండి అక్కడ దానికి భజన చేసిన వాళ్ళే కదా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యం మాట్లాడే అర్హత లేదంటే వీళ్ళకి అసలే లేదు. పాయింట్ ఏంటంటే బీజేపీకి సంబంధించి జగజ్జీవన్ రామ్ గారి గురించి చెప్తున్నారు. జగజ్జీవన్ రామ్ గారు ప్రధాని కాకుండా ఆపినటువంటి దాంట్లో ఆనాడు జనతా పార్టీలో ఉన్నటువంటి జనసంఘ్ వాళ్ళే కారణం. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఆ మాటను చెప్పడానికి ఈయనకి రిజర్వేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడదాం. రెండో విషయానికి వచ్చేసినప్పుడు అసలు స్వాతంత్ర పోరాటంలో కానీ, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటంలో కానీ, లేకపోతే త్యాగాలు చేసిన దాంట్లో కానీ ఏ మాత్రము కనీసం పేరు, ఊరు, మనిషి పేరు చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి ఈనాటి బీజేపీ, ఆనాటి జనసంఘం, లేదా అంతకుముందు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వీళ్ళు స్వాతంత్ర పోరాటాన్ని గురించి, ప్రజాస్వామ్యం గురించి, దళితుల గురించి మాట్లాడటం ఏదైతే ఉన్నదో ఇది అంతా మోడీ మాయాజాలానికి సంబంధించిన అంశమే. కానీ వీళ్ళు తప్పనిసరిగా ఈ అభ్యర్థిని పెట్టినందువలన ప్రతిపక్షాలను చెక్ చేయొచ్చు అనేటువంటి దాంతో కానీ, దళితుల మీద ప్రేమతో కానీ, రామ్నాథ్ కోవింద్ గారి యొక్క అచంచలమైనటువంటి శక్తి ఆ రకంగా అనుకుంటే బీజేపీలో కూడా వీరికంటే బాగా పనిచేసినటువంటి దళిత నాయకులు చాలామంది ఉన్నారు బీజేపీలో కూడా. కాబట్టి అదొక టాక్టికల్గా అక్కడ బీహార్లో ఉండేటువంటి రాజకీయాలని డిస్టర్బ్ చేయడానికి, దళితులు అనేటువంటి కార్డును ప్లే చేసేదానికి, తర్వాత గెలిచిన తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిగా ఈ రామ్నాథ్ కోవింద్ గారిని పెట్టడం జరిగింది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం లేదు స్వాతంత్రం తీసుకురావడానికి అని అంటే ముందు అది నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ఆ రోజు ఎవరు ఒక పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లోంచి పార్టిసిపేట్ చేశారు ఇండిపెండెన్స్ మూమెంట్లో. దాంట్లో ఇవాళ మా తాతగారు ఉన్నారు, ఇంకొకరు తాతగారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇవాళ ఆ రోజు మహాత్మా గాంధీ ఏమన్నారు, ఇది ఒక మూమెంట్ లాగా అందరం ముందుకు తీసుకెళ్ళాం. అందుకని ఆయన అంది ఏంటంటే ఈ పార్టీని మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఈ పార్టీని రద్దు చేయండి అనడానికి రీజన్ అది. వీళ్ళు ఏమన్నా ఇవాళ కమ్యూనిస్టులు ఏమన్నా పార్టిసిపేట్ చేశారా? వాళ్ళ దేశ అభివృద్ధిలో ఎక్కడన్నా ఉన్నారా? 30 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు, ఏం సాధించారు చెప్పండి. తర్వాత ఇంకొక మాట కాదు, ఇంకొక మాట కాదండి, ఎమర్జెన్సీని సమర్థించడమే కాకుండా ఒక మాట చెప్తాను. కమ్యూనిస్టులు ఆ రోజు కొంతమంది జైల్లో ఉంటే ఇది వాస్తవంగా జరిగిన విషయం అజిత గారు చెప్తున్నాను. ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జనసంఘ్ వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళు హ్యాపీగానే వాళ్ళు లేచి వాళ్ళ శాఖ వాళ్ళు నిర్వహించుకుంటే కమ్యూనిస్టులు ఇదేంటి మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, మేము లేవు ఇట్లా సంతోషంగా ఇక్కడ జైల్లో ఉన్నామంటే వీళ్ళు ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడగటం జరిగింది. అదేంటి మీరు ఎప్పుడు కూడు నీడ బట్ట అని అడిగారు కదా, ఇవాళ ఆ 3 ఉంటే మీరు ఎందుకు సంతోషంగా లేవు? ఇవాళ ఆ 3 కాదు కావాల్సింది, ముందు బంధాలు ఉండాలి మనుషుల్లో. ఇవాళ ఎక్కడున్నా సరే నలుగురితో మనం కలిసి ఇలా చేసుకోవాలంటే అప్పుడు చాలా మంది మారారు. ఇంకా
కమ్యూనిజం నుంచి ఆర్ఎస్ఎస్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది అన్నారు ఆ రోజు. అందుకని మీరు దీంట్లో కమ్యూనిస్టులకు అంతకన్నా కాదు, ఇవాళ అందరికీ భాగస్వామ్యం ఉంటేనే ఇవాళ మనకి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ అది ఒకళ్ళకి పేటెంట్ రైట్ అనేది కాదు. ఇవాళ ఈ పార్టీ ఏం చేసింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్ లో 30 సంవత్సరాలు ఉంటాయి, ఏం చేసింది చెప్పనండి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్ లో ఏం చేసింది, ఏం అభివృద్ధి చేసింది చెప్పండి. ఇవాళ వీళ్ళు మాట్లాడితే రాష్ట్రపతికి కన్ఫైన్ అవుదాం. ఇందిర గారు చెప్పండి. ఇవాళ ఇంతసేపు మాట్లాడినటువంటి సోదరి మరి కమ్యూనిస్టులను కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు. కమ్యూనిస్టులు చేసినటువంటి సేవను కనీసం 0.1% చేసినా బాగుండు. వాళ్ళు చేసినటువంటి సేవ విషయంలో అబ్దుల్ కలాం మీద పెట్టారు. అదే లక్ష్మీ సెహగల్ ఇక్కడ మాధవ్ గారు ఒక విషయం, లక్ష్మీ సెహగల్ గారి వ్యక్తిత్వము లేదా లక్ష్మీ సెహగల్ గారి చరిత్ర, అబ్దుల్ కలాం గారి చరిత్ర రెండు పక్క పక్కన పెడితే ఎక్కడ లక్ష్మీ సెహగల్ గారు కూడా అభ్యర్థి కాదు. అబ్దుల్ కలాం గారికి ఒక స్వాతంత్రోద్యమంలో ఒక మీరు దళితులను ప్రేమింత మాట్లాడుతున్నారు. ఈ దళితుల పైన ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు? దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. దళితుల పైన, ముస్లింల పైన ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఎక్కడ నుంచి వస్తున్నారు? అది ఒక్కటి పోగొట్టుకోవడం కోసం దళిత పేరు పైన రాష్ట్రపతి పెట్టడం అది గొప్పతనమా? అది గొప్పతనమా చెప్పండి. మీరు దేశవ్యాప్తంగా దాడులు చేయండి, రాష్ట్రపతిని దళితులు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా అక్కడ రెచ్చగొట్టారనే మనం చూసాం. అది అందరికీ తెలుసు. పెట్టండి, తెలుస్తుంది. పెట్టండి, అది ముందు పెట్టండి. అందరూ తెలుసు. మధ్యప్రదేశ్ లో పోలీసులు 6 కాల్చి చంపితే అది పక్కన పెట్టేసి ఆ రాహుల్ గాంధీ పోయిన దాని సంగతి చెప్తున్నారు మేడం. అవకాశవాద రాజకీయాలు చేస్తుంది. దాన్ని మానుకోండి. మోడీ జాలం నుంచి బయటకు రండి, ఆర్ఎస్ భావజాలం నుంచి బయటకు రండి. ఎవరు కూడా ఇక్కడ ఆర్ఎస్ఎస్ ని వద్దనట్లే, కానీ ఆ భావజాలను మాత్రం మేము తప్పు పడుతున్నాము. ఒక సంఘానికి మాత్రమే ఒక ముస్లింల పైన, హిందువుల పైన పాల్గొన్నందుకు. For more updates, please subscribe 99 TV Telugu.